నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో విమానాలు ప్రారంభం ఎప్పుడవుతాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖకు చర్చలు జరిపిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. కువైట్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ విమాన సర్వీసులను సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఉన్న హఫార్ ఆల్ బాతిన్ నగరంలోని ఆల్ కైసూమా విమానాశ్రయానికి మళ్లించినట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ఆల్ కైసూమా విమానాశ్రయం కువైట్ నగరం నుంచి రోడ్డు మార్గంలో సుమారు 2.5 గంటల దూరంలో ఉంటుంది. కువైట్ చేరుకోవాల్సిన ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కువైట్ నుంచి ఇండియాకు అలాగే ఇతర దేశాలకు వెళ్లేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రోడ్డు మార్గంలో ముందుగా కువైట్ నుంచి బయలుదేరి సౌదీ అరేబియాలోని ఆల్ కైసూమా విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి ప్రయాణికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే సౌదీ వీసాను కలిగి ఉండాలని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణికులు తమ యొక్క ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని చెప్పి జజీరా ఎయిర్వేస్ సూచించింది. అలాగే చాలా మంది మాకు ఇండియాలో అర్జెంటు పనులు ఉన్నాయి, అలాగే చాలా మంది కువైట్కు రావాలనుకుంటూ ఉన్నారు. కాబట్టి సౌదీ అరేబియాకు సంబంధించి చెల్లుబాటు అయ్యే వీసాను తీసుకొని ఇండియా నుంచి సౌదీ అరేబియాకు వచ్చి సౌదీ అరేబియా నుంచి రోడ్డు మార్గం ద్వారా కువైట్లోకి ప్రవేశించవచ్చు. ఒకవేళ మాకు ఇండియాలో అర్జెంటు పనులు ఉన్నాయి, మేము వెళ్ళాలనుకుంటే కానీ కువైట్ నుంచి చెల్లుబాటు అయ్యే వీసా తీసుకొని మీరు రోడ్డు మార్గాన సౌదీ అరేబియాలోకి ప్రవేశించి సౌదీ అరేబియా నుంచి మీరు ఇండియాకి అయితే వెళ్ళవచ్చు. ఈ యొక్క ఆప్షన్ మాత్రమే ప్రస్తుతం ఉందన్నమాట. కువైట్ నుంచి ఇండియాకైనా, ఇండియా నుంచి కువైట్కైనా ప్రస్తుతం కువైట్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నాము. మళ్ళా ఎప్పుడు ఓపెన్ చేస్తామని మేమే అధికారికంగా ప్రకటిస్తాము. అప్పటి వరకు కువైట్ యొక్క ఎయిర్పోర్ట్ మూసివేయబడుతుంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.